గవర్నమెంట్ ఫామ్ చేసి దిశగా కూడా పెడుతోంది వెస్ట్ బెంగాల్లో. సో ఏంటి దీదీకి కలిసి రాని అంశాలు ఏంటి, ఎందుకు బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఇప్పుడు ఏంటి, మొత్తంగా కూడా అక్కడ ఏమనుకుంటే పూర్తి అనాలిసిస్ మా కలీగ్ ఆశ అక్కడ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓడియో ఆశ. ఫస్ట్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ అనేటప్పటికి ఒక క్యూరియాసిటీ మనకు కనిపించింది, ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి, టఫ్ ఫైట్ నడుస్తుందా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మోదీ వర్సెస్ దీదీ అనే ఈక్వేషన్స్ మనకు బాగా కనిపించాయి. ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బాగా వేయాల్సిందని చెప్పి బీజేపీ ఫిక్స్ కావడం, అక్కడ ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో పాగా వేయడం, పర్యటన చేయడం, సభల్లో మాట్లాడడం, దీదీకి సంబంధించినటువంటి వ్యతిరేక పాయింట్స్ మాట్లాడి ఇవన్నీ చూస్తాం. అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్స్ ముందే గమనించారా దీదీ అనే ఒక పాయింట్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏదైతే ఎలక్షన్ సరళికి సంబంధించి, ఓటింగ్ సరళికి సంబంధించి అనేక విషయాల్ని క్వశ్చన్ చేస్తూ వచ్చారు దీదీ. ఇటువంటి పరిణామాలు మనం గతంలో చూసినప్పటికీ కూడా హ్యాట్రిక్ విజయంతో ముందుకి వెళ్తున్నటువంటి దీదీకి ఈసారి 4వ సారి కూడా విజయం దక్కుతుందని చెప్పి అనుకున్నారు. ఎస్ఐఆర్ విషయంలో ఆరోపణలు చేశారు, కోర్టు వరకు వెళ్లారు, మాట్లాడారు. ఈ రోజు మొత్తం 4 రాష్ట్రాల్లో అట్ ద సేమ్ టైం ఏదైతే ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగినాయి, దానికి సంబంధించి ఫలితాలు ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది హోరాహోరీ ఫైట్ అనేది మనం తమిళనాడు గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. టీవీకే పార్టీ అక్కడ విజిల్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. 108 స్థానాలతో నియోజకవర్గాల్లో అదే లీడ్ ఫస్ట్ రౌండ్ నుంచి కొనసాగిస్తుంది. ఇంకా రౌండ్స్ అయితే మిగిలిన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118 స్థానాలు కనుక టచ్ చేస్తే టీవీకి అక్కడ సింగిల్ గానే అధికారాన్ని చేజిక్కించుకొని అధికార పీఠం మీద కూర్చునే ఛాన్సెస్ చాలా హైగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక మనకి తమిళనాడులో టీవీకే అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని తెలిసింది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మనకి ఇంతకు ముందు మాట్లాడినట్టుగా మోదీ వర్సెస్ దీదీ అనేది నడిచింది. కానీ ఫలితాలు రౌండ్లు మారుతున్న కొద్దీ కూడా ఈక్వేషన్స్ మారిపోతూ వచ్చాయి. అక్కడ బీజేపీ అనేది దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మొదట కాస్త టఫ్ గా కనిపించింది. మొదటి 2 రౌండ్లు లేదంటే కనుక పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ చూసిన తర్వాత అటు టీఎంసీకి సంబంధించి బీజేపీకి సంబంధించి టఫ్ ఫైట్ నడిచినటువంటి ఈక్వేషన్స్ మనకు కనిపించాయి. హోరాహోరీ ఫైట్ అంటే జస్ట్ 5 to 10 సీట్స్ అటు ఇటు ఉన్నాయి. కానీ ఫస్ట్ నుంచి బీజేపీ అనేది లీడ్ లో ఉన్నప్పటికీ కూడా వెనక్కే టీఎంసీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ గ్యాప్ రౌండ్లు పెరుగుతున్న కొద్దీ, ఫలితాలు వస్తున్న కొద్దీ కూడా గ్యాప్ ఈక్వేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తే కనుక బీజేపీ 108 ప్లేసెస్ లో లీడ్ లో కొనసాగుతుంది. 188. అక్కడ టీఎంసీ 98. దాదాపుగా 90 స్థానాల్లో లీడ్స్ అయితే కొనసాగిస్తూ ఉంది బీజేపీ. సో ఒక్కసారి మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్సైట్ లో, అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ట్రెండ్స్ మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో మొత్తం సీట్స్ 294, మనందరికీ తెలిసిందే. 294 ప్రకారం మనం చూస్తే కనుక అక్కడ బీజేపీ ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్ అంటే కౌంటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక 171లో కొనసాగుతుంది. ఐటీఎంసీ మనం చూసుకుంటే కనుక అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడితే కనుక 83 స్థానాల్లో కొనసాగుతుంది. ఇక బీజేపీఎం 1, ఏజేయూపీ 1, సిపిఐఎం 1 స్థానాల్లో కొనసాగుతుంటే ఏఐఎస్ఎఫ్ 1 స్థానాల్లో తమ లీడింగ్ అనేది కొనసాగుతుంది. మనకి ఇక్కడ ఏ స్థానాల్లో ఎన్నెన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుందో మనకి క్లియర్ గా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇక టీఎంసీకి బీజేపీకి దాదాపుగా ఎన్ని స్థానాలు డిఫరెన్స్ ఉందో మనకు తెలుస్తుంది. ఇదే ఇక్కడ ప్రధానంగా మనం వాడుకోవచ్చు. అంటే దరిదాపుల్లో ఇక్కడ టీఎంసీ లేకుండా బీజేపీ 1 సైడెడ్ గా గెలవడానికి ముందుకెళ్తున్నటువంటి ఫిగర్స్ మనకి ఇక్కడ స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫ్రెడ్ ఇక ఇదే ఫిగర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఒక్కసారి గ్రాఫ్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ లో కనిపిస్తోంది బీజేపీకి సంబంధించి, లావెండర్ కలర్ లో మనకి హైపోతున్నది టీఎంసీకి సంబంధించి. ఇక మిగిలిన పార్టీలు ఏదైతే సిపిఐఎం ఉన్నాయో లేదంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పిక్చర్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఎన్ని స్థానాల్లో అక్కడ మనకి మాక్సిమం ఉన్నటువంటి గ్రాఫ్ లో మనకి ఎక్కువగా ఒక్కసారి జూమ్ చేసి చూస్తే కనుక ఉన్నటువంటి గ్రాఫ్ లో ప్రధానంగా అక్కడక్కడ మనకి ఏదైతే సిపిఐఎం సంబంధించి కనిపిస్తుందో లేదంటే మిగిలిన చిన్న పార్టీలకు సంబంధించి అక్కడక్కడ ఒక్క స్థానాల్లో మనకు కనిపిస్తున్న మొత్తం పశ్చిమ బెంగాల్ సంబంధించి మనకి బ్రౌన్ కలర్ ఎక్కువ హైలైట్ అయింది. అంటే బ్రౌన్ కలర్ మనకి ఇండికేట్ చేస్తుంది బీజేపీ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 171 స్థానాల్లో కొనసాగుతుంది. కాబట్టి ఎక్కువగా మనకి బీజేపీ అనేది హైలైట్ అవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో బ్రౌన్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ నియోజకవర్గాల్లో బీజేపీ అనేది గెలుపు దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇక మనకి లావెండర్ లో కనిపిస్తుందంతా కూడా మనకి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూడొచ్చు. ఒక్కసారి నియోజకవర్గాల్లో మనకి, ఎందుకంటే టీఎంసీ గురించి మాట్లాడుకుంటే అది యాక్చువల్లీ మమతా బెనర్జీ నియోజకవర్గం అనేటువంటి భవానీపూర్ గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. సుభేద్య అధికారి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు.
ఇది గెలుపు దిశగా బీజేపీ వెళ్తుందని చెప్పారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం. దీది యొక్క పాలన మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ట్రెండ్స్ మంచిగా కనిపిస్తున్నాయని చెప్పి మాట్లాడారు. ఒకవేళ ఎర్లీగా మాట్లాడుతున్నట్టు అవుతుంది కాబట్టి అంతకు మించి సుబేదా అధికారి ఏమీ కామెంట్స్ చేయలేదు. కానీ మనకి లీడ్స్ చూస్తుంటే క్లియర్ కట్ గా అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి దీది ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఏదైతే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బీజేపీ ఈసారి అక్కడ పాగా వేయబోతోంది. అధికారాన్ని వెస్ట్ బెంగాల్ ని తన ఖాతాలో వేసుకోబోతోంది బీజేపీ అనేది అయితే అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం. మొత్తం 20 రౌండ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయినటువంటి రౌండ్స్ 5 మాత్రమే. 5 రౌండ్స్ లో ఉన్నటువంటి ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయనేది ఒకసారి మాట్లాడదాం. మనం భవానీపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి మాట్లాడుతున్నాం. భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక లీడ్స్ ఇక్కడ మమతా బెనర్జీ 25,942 ఓట్లతో ముందుకైతే వెళ్తున్నారు. అరవింద్ సుబిందు మనం మాట్లాడితే కనుక 9,236 ఓట్లతో ముందుకైతే వెళ్తున్నారు. ఇక ఇటువంటి సిచ్యువేషన్స్ కొనసాగుతున్నప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది కదా. ఏదైతే ఇది లీడ్స్ 16,706 ఓట్లు డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కువగా వచ్చినాయి, ఇక్కడ తక్కువగా వచ్చాయి. సో ఇక్కడ సువేందుకి మనకి డిఫరెన్స్ ఏదైనా కనిపిస్తుందంటే 16,706 ఓట్లు డిఫరెన్స్ అనేది ఉంది. అదే విధంగా రౌండ్స్ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఒకవేళ భవానీపూర్ లో టఫ్ ఫైట్ నడుస్తుందా, కొన్ని సందర్భాల్లో భవానీపూర్ గురించి మనం మాట్లాడుకున్నా మమతా బెనర్జీ అంటే దీది వెనకంజలో కొనసాగుతుంది అనేటువంటి ఈక్వేషన్స్ కూడా కనిపించాయి. అంటే రౌండ్ రౌండ్ కి మనకి ఫలితాలు మారిపోతూ ఉంటాయి, ఓట్లు మారిపోతూ ఉంటాయి, ఓట్ల పర్సంటేజ్ కూడా మనకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక అదే విధంగా మనం మాట్లాడితే ఒకసారి మనం పర్సంటేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సెలెక్ట్ కాన్స్టిట్యున్సీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి భవానీపూర్ గురించి మాట్లాడితే కనుక ఎన్ని అక్కడ నియోజక స్థానాలు ఉన్నాయనేది కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది భవానీపూర్ సంబంధించి. కాబట్టి నూట 159 స్థానాలు ఉన్నాయి అక్కడ. 159 స్థానాల్లో ఇంకా 4 రౌండ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. కాబట్టి 5వ రౌండ్ రిజల్ట్స్ మనకి వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా ప్రెసెంట్ మనకి మమతా బెనర్జీ లీడ్స్ లో కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. డిఫరెన్స్ కూడా 16,706 ఓట్లు. ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి పెరిగేటువంటి ఆస్కారం కూడా మనకి కనిపిస్తోంది. సో ఒకసారి కాన్స్టిట్యున్సీస్ ప్రకారం చూస్తే గనక కాన్స్టిట్యున్సీస్ కూడా మనకి అదే కనిపిస్తోంది. రెడీగా మొత్తంగా బీజేపీ సంబంధించి లీడ్స్ అయితే మనకి పశ్చిమ బెంగాల్లో ప్రెసెంట్ ట్రెండ్స్ ప్రకారం నడుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మొదటి నుంచి దీది కామెంట్స్ చేసుకుంటూ వచ్చారా, ఈ ఫలితాలను ముందుగానే అంచనా వేశారా, అందుకే ఎన్నికల అధికారుల మీద కావచ్చు, ఎలక్షన్ సరళికి సంబంధించి కావచ్చు, ఇన్ని ఆరోపణలు చేయడానికి లేదంటే ఎస్ఐఆర్ సంబంధించి కావచ్చు, ఇన్ని ఆరోపణలు చేయడానికి ముందుగానే దీది పసిగట్టారనేది చూస్తున్నాం. ఓకే, నియోజకవర్గాలకు సంబంధించి దీది గెలుస్తారు లేదంటే వెనకజ్లో వస్తున్నారని చెప్పి కొన్ని రౌండ్స్ లో ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా రాబోయే రౌండ్ లో ఫలితాలని మనం చూద్దాం. నెక్స్ట్ అప్డేట్స్ ఈ 5 స్టేట్స్ సంబంధించి ఫలితాలు సంబంధించి మాట్లాడడానికి మా కొలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు వంశీ. రైట్ ఆశ, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు దేశ రాజకీయ